Andariki namaste. This is Jyotsna Chandrath wishing you all health and happiness. Today's topic is attitude is altitude. What is attitude? Attitude ante mana ఆలోచన, మన ప్రవర్తన, మన వైఖరి. మరి ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? హైయెస్ట్ పొజిషన్, ద బెస్ట్ పొజిషన్. మన యాటిట్యూడ్ తోటి మనము ఎట్లా ఒక బెస్ట్ పొజిషన్లోకి వెళ్ళగలము అనేది ఈరోజు మనం చూడబోయే అంశము. యాటిట్యూడ్ అంటే ఏంటి? ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి? అండ్ దెన్ వాట్ ఆర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్ టు గెట్ ది ఆల్టిట్యూడ్. మనము ఏ మెజర్స్ తోటి, ఏ టిప్స్ తోటి మనము ఆల్టిట్యూడ్కి, ద బెస్ట్ పొజిషన్కి చేరగలము అనే అంశాన్ని మనము చూద్దాం. సో ద ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ యాటిట్యూడ్? యాటిట్యూడ్ అంటే ఇట్ ఈజ్ ఏ మెంటల్ పొజిషన్. It is related to the way we think or way we are, the way we behave. Attitude is the power to choose between can or can't. అంటే నేను చేయగలనా, చేయలేనా, కెన్ ఐ ఆర్ కాంట్ ఐ అనేది చూసుకోవడము. అండ్ దెన్ ఇట్ టాక్స్ అబౌట్ అవర్ ఎబిలిటీ, మన శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుతుంది యాటిట్యూడ్. హౌ యూ రెస్పాండ్ టు ఛాలెంజెస్ ఈజ్ ఆల్సో యువర్ యాటిట్యూడ్. అండ్ నౌ attitude is the mindset, our viewpoints and our belief systems అని మనం చెప్పచ్చు. Now what is altitude? Altitude అంటే it is the highest position, a great height, and then the best position we want to go. Now altitude focuses on our success. Altitude helps us టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్, మన శక్తి సామర్థ్యాలని యూజ్ చేసుకునేటట్లుగా చేస్తుంది. అండ్ హౌ యూ కెన్ ఇన్స్పైర్ పీపుల్, హౌ యూ కెన్ మోటివేట్ పీపుల్ ఈజ్ ఆల్సో ది ఆల్టిట్యూడ్ యూ హ్యావ్. సో నౌ వాట్ ఈజ్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అని కనుక మనం చూసుకుంటే, ఆ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ ఇన్ క్వెటేషన్ మార్క్స్. Attitude is altitude in quotation marks, that is a mission to spread a message of inspiration around the world to so many people. We can spread our messages through live examples, events and speeches. We can make people learn to make positive changes. అందరిలో కూడా పాజిటివ్ చేంజెస్ తీసుకురావడానికి ఈ స్పీచెస్ అనేవి ఉపయోగిస్తాయి. అండ్ దెన్ లైఫ్లో ఛాలెంజెస్ వస్తే ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా ధైర్యంగా ఫేస్ చేయాలి, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి, మన ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చూపించేది యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. సో మనం ఏం చెప్పచ్చు? యాటిట్యూడ్ ఈజ్ ది యాప్టిట్యూడ్ టు టేక్ యూ టు ది ఆల్టిట్యూడ్. యాటిట్యూడ్ ఈజ్ ది యాప్టిట్యూడ్ టు టేక్ యూ టు ఆల్టిట్యూడ్. యాప్టిట్యూడ్ అంటే న్యాచురల్ ఎబిలిటీస్, మీలో ఉన్న న్యాచురల్ ఎబిలిటీస్, అది కనుక మీ యాటిట్యూడ్ కనుక అయితే మీరు ఎట్లాంటి హయ్యెస్ట్ పొజిషన్లోకి, ఎట్లాంటి ఆల్టిట్యూడ్లోకి వెళ్తారు అనే అంశం ఉంటుంది. అండ్ యాటిట్యూడ్ ఈజ్ యువర్ మైండ్ సెట్, యాటిట్యూడ్ ఈజ్ యువర్ వ్యూ పాయింట్స్, యాటిట్యూడ్ ఈజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్స్. అండ్ దెన్ యాటిట్యూడ్ ఈజ్ ద మెయిన్లీ ప్రోడక్ట్ ఆఫ్ యువర్ బిలీఫ్ సిస్టమ్. యాటిట్యూడ్ మొత్తం కూడా మన నమ్మకంలోనే, మనం నమ్మే విధానంలోనే, ద వే వీ బిలీవ్లోనే ఉంటుంది. సో నౌ వీ సీ వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనగానే మనకి రెండు గుర్తొస్తాయి. ఒకటి పాజిటివ్ యాటిట్యూడ్, రెండు నెగిటివ్ యాటిట్యూడ్. బట్ హియర్ వీ టాక్ అబౌట్ టూ మోర్ థింగ్స్: పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్, న్యూట్రల్ యాటిట్యూడ్, సెకండ్ యాటిట్యూడ్. రెండింటిని మనం యాడ్ చేసుకున్నాము. సో పాజిటివ్ యాటిట్యూడ్ అనగానే మనకి ఏమవుతుంది? పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, చక్కగా ఆలోచించగలుగుతాము, మంచి విషయాల గురించి, గొప్ప విషయాల గురించి ఆలోచిస్తాము. అన్నిట్లో కూడా మనం మంచినే చూడాలనుకుంటాం, ప్రతి మనిషిలో మంచి చూడాలనుకుంటాము, ప్రతి సిచ్యుయేషన్లో కూడా మంచి చూడాలనుకుంటాము. ఇదంతా మనకి దేనికి లీడ్ చేస్తుందంటే హ్యాపీనెస్కి లీడ్ చేస్తుంది. కాన్ఫిడెన్స్, ఆప్టిమిజం, రిలేటబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, సాటిస్ఫాక్షన్, ఇట్లాంటి క్వాలిటీస్, పాజిటివ్ క్వాలిటీస్ అన్నిటిని కూడా చూపిస్తుంది పాజిటివ్ యాటిట్యూడ్. ద సెకండ్ వన్ ఈజ్ నెగటివ్ యాటిట్యూడ్. ఈ నెగటివ్ యాటిట్యూడ్ కంప్లీట్గా డిఫరెంట్ ఫ్రమ్ పాజిటివ్ యాటిట్యూడ్. పీపుల్ ఎట్లా ఉంటారు? ఏ విషయాన్ని చూసినా, ఏ మనిషిని చూసినా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దే వాంట్ టు లుక్ ఎట్ ది
ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఇట్. దే డోంట్ వాంట్ టు లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్, దే వాంట్ టు లుక్ ఎట్ ద డార్క్ సైడ్ ఆఫ్ ఇట్. అన్నిట్లలో కూడా ఏదో ఒక విచారాన్ని, ఏదో ఒక లోటుని చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, మన ఫిజికల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. శారీరకంగా మానసికంగా కూడా మనం అనారోగ్యం పాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఇందులో ఎట్లాంటి క్వాలిటీస్ డెవలప్ అవుతాయి అంటే యాంగర్, కోపం తెచ్చుకోవడము, ఫ్రస్ట్రేషన్, డిస్సాటిస్ఫాక్షన్, ఇరిటేషన్, సెల్ఫ్ డౌట్, మన మీద మనకే డౌట్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా నెగటివ్ యాటిట్యూడ్ మనకి కలిగజేసే అంశాలు. మరి ఇప్పుడు థర్డ్ వన్ ఈజ్ న్యూట్రల్ యాటిట్యూడ్. మరి న్యూట్రల్ యాటిట్యూడ్ అంటే ఎట్లా ఉంటుంది, పాజిటివ్ యాటిట్యూడ్ కాదు, నెగిటివ్ యాటిట్యూడ్ కాదు, మీడియంగా ఉంటుంది. ఇందులో పీపుల్ రిమైన్ సెల్ఫ్ సాటిస్ఫైడ్, వాళ్ళకు ఉన్న దాంతో తృప్తి పడిపోతారు. నేను ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనే ఉద్దేశం వాళ్ళకి అసలు ఉండదు. ఉండే దాంట్లో సర్దుకుపోదాం, ఉండే దాంట్లో తృప్తి పడదాం, ఇట్లాగే ఉందాము అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి సిచ్యుయేషన్స్, ఛాలెంజెస్ వచ్చినా కూడా పట్టించుకోరు. ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా అదే పోతుందిలే అని ఉంటారు. అంటే ఒక రకమైన ఉదాసీనత డెవలప్ అయిపోతుంది. దే ఆర్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లైఫ్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఇమోషన్స్, దే జస్ట్ రిమైన్ యాజ్ దే ఆర్. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ సికెన్ యాటిట్యూడ్. దిస్ ఈజ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అండ్ డేంజరస్ యాటిట్యూడ్ బికాజ్ ఇది అగ్రెసివ్నెస్ని కలిగిస్తుంది. నెగటివ్ యాటిట్యూడ్ తోటి పాటు అగ్రెసివ్నెస్ని కూడా కలిగజేస్తుంది. అంటే చీటికి మాటికి కోపడ్డము, వాళ్ళ మీద వీళ్ళ మీద విసుక్కోవడము, కారణం లేకుండా అలగటము, కోపం తెచ్చుకోవడము, చిరాకు పడ్డము, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. మరి దీన్ని అసలు మనము ఒప్పుకోకూడదు. కన్స్ట్రక్టివ్ చేంజెస్సే ఉండవు, దేన్ని యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు పట్టిన కుందేటికి మూడే కాళ్ళేలాగా ఉంటారు. సో అట్లాంటి పీపుల్కి ఏం కావాలి, చేంజ్ కావాలి. న్యూట్రల్గా ఉండేవాళ్ళు నాట్ డేంజరస్, దే ఆల్సో నీడ్ చేంజెస్, బట్ దీస్ పీపుల్ హూ హ్యావ్ సికెన్ యాటిట్యూడ్, దే ఆర్ వెరీ డేంజరస్. దే మస్ట్ చేంజ్ దేర్ యాటిట్యూడ్. అండ్ దెన్ నౌ యాటిట్యూడ్, హౌ ఇట్ ఈస్ గాట్. యాటిట్యూడ్ టైప్స్ చూసాము 4. ఇప్పుడు యాటిట్యూడ్ అనేది మనకి ఎట్లా వస్తుంది అని చూద్దాం. 3 రకాలుగా వస్తుంది. ఒకటేమో వీ గెట్ ఇట్ బై బర్త్ వస్తుంది. రెండోది ఇట్ ఈజ్ షేప్డ్ బై ఎక్స్పీరియన్స్, మనకి సొసైటీలో కలిగిన అనుభవాల ద్వారా ఈ యాటిట్యూడ్ అనేది ఏర్పడుతుంది. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ది అదర్ పీపుల్, అవర్ యాటిట్యూడ్ ఈజ్ క్రియేటెడ్ బై ది అదర్ పీపుల్. దీంట్లో మనం ముఖ్యంగా ఎగ్జాంపుల్స్గా కనుక తీసుకుంటే ఫస్ట్ వన్ బై బర్త్, యాటిట్యూడ్ వీ గెట్ బై బర్త్. దీనికి ఎగ్జాంపుల్గా భగత్ సింగ్ని తీసుకోవచ్చు. భగత్ సింగ్ ఫస్ట్ నుంచి కూడా చాలా ఉద్రేకంగా ఉండేవారు. వారు సమాజంలో కానీ ఎక్కడైనా కానీ అన్యాయం జరుగుతున్నా, తనకి నచ్చని విషయం జరుగుతున్నా కూడా ఒప్పుకునేవారు కాదు. అదే భావంతో స్వాతంత్ర సమర యుద్ధంలో పాల్గొన్నారు, అందరినీ ఉత్తేజపరిచారు, ఉత్సాహపరిచారు, ఒక విప్లవకారుల్లాగా మారారు, ఒక విప్లవకారుల్లాగా ముద్ర వేసుకున్నారు. దట్ ఈజ్ ది యాటిట్యూడ్ ఆఫ్ భగత్ సింగ్. అండ్ దెన్ యాటిట్యూడ్ షేప్డ్ బై ఎక్స్పీరియన్స్ తోటి ఎట్లా వస్తుంది, దీనికి ఎగ్జాంపుల్గా మనము అంబేద్కర్ గారిని తీసుకోవచ్చు. అంబేద్కర్ గారు చాలా కుల వివక్షతకి లోనయ్యారు, చాలా అసంతృప్తి, అన్హ్యాపీనెస్ ఉండేది. దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చెయ్యాలి, కుల నిర్మూలన చెయ్యాలి. సో హిజ్ యాటిట్యూడ్ డెవలప్డ్ బై ది ఎక్స్పీరియన్స్ హీ గాట్ ఫ్రమ్ ద సొసైటీ. అట్లాగే కుల వివక్షత కోసం పోరాడారు, కుల నిర్మూలన కావాలి, కులం అనేది అసలు ఉండకూడదు సమాజంలో అన్నట్లుగా వారు పోరాడడం జరిగింది. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ది అదర్ పీపుల్. ద మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ ఈజ్ నిక్ విజుసిక్. అతనికి పుట్టుకతోటే అవయవాలు ఏమీ లేవు, తల్లి కూడా యాక్సెప్ట్ చేయలేదు తన కొడుకుని. అట్లాంటి పరిస్థితిలో నిక్ విజుసిక్ ఉన్నారు. తర్వాత తను ప్రాణత్యాగం చేయబోతే దాని నుంచి అనుకోకుండా బయటపడి తనలో ఉండే ఒక టాలెంట్ని బయటికి తీసుకొచ్చి దాని ద్వారా గొప్ప మోటివేషనల్ స్పీకర్ అయ్యారు. అండ్ హీ బికేమ్ ఏ వెరీ ఫేమస్ గోల్ఫ్ ప్లేయర్ ఆల్సో. గోల్ఫ్ స్టిక్ని తన గడ్డం కింద పెట్టుకోవడం ద్వారా గోల్ఫ్ గేమ్ ఆడేవారు. సో ఇట్లాగా ఇతరుల నెగిటివ్ యాటిట్యూడ్, ఇతరుల మాక్నెస్, దాని నుంచి కూడా ఈ నిక్ విజుసిక్ గారు తన యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుని ఎంతో డెవలప్ అయ్యారు, ఉన్నత స్థానానికి ఎగిరారు. ఉన్నత స్థానానికి
దూసుకు వెళ్ళి ప్రపంచంలో మొత్తం కూడా పేరు ప్రఖ్యాతులు గడించుకున్నారు. సో దిస్ ఈజ్ హౌ వీ గెట్ యాటిట్యూడ్ బై బర్త్ and then by experience and by others. Now we see the various steps to be taken to cultivate the habit of attitude. Attitude అనగానే మనకి గుడ్ యాటిట్యూడే ఉంటుంది, పాజిటివ్ యాటిట్యూడే ఉంటుంది. ఈ యాటిట్యూడ్ని మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేవి కొన్ని స్టెప్స్ ద్వారా చూద్దాం. The first and most interesting thing is that you must have strong determination. మంచి డిటర్మినేషన్ ఉండాలి. దీనికి మనము ఎగ్జాంపుల్గా గ్లెన్ కనింగ్హామ్ గురించి చెప్పుకోవచ్చు. వీరు తనకి 8 years ఉన్న ఏజ్లో 2 కాళ్ళని కూడా దాదాపు కోల్పోయారు. ప్రతిరోజు కూడా స్కూల్లో ఫైర్ వేసేవారు, అది అతని డ్యూటీ. ఆ రోజు కూడా ఫైర్ వేద్దామని అక్కడికి వెళ్ళేటప్పటికి క్యాన్లో కిరోసిన్ నింపాల్సింది గ్యాసోలైన్ నింపారు. దాని ద్వారా మంటలు ఎక్కువగా వ్యాపించి అతని ఎల్డర్ బ్రదర్ చనిపోయారు. గ్లెన్ కనింగ్హామ్ అతని 2 కాళ్ళని కూడా చాలా బర్న్స్ వచ్చేసాయి. అప్పుడు డాక్టర్స్ చెప్పారు, ఇతని కాళ్ళు పనికిరావు, మజిల్స్ అంతా కూడా చాలా డ్యామేజ్ అయినాయి, కాబట్టి వీ హ్యావ్ టు యాంప్యుటేట్ హిజ్ లెగ్స్ అని చెప్పారు. కాళ్ళని కట్ చేసేయాలి, యూజ్లెస్ కాళ్ళు అని చెప్పారు. కానీ పేరెంట్స్ ఒప్పుకోలేదు. లేదు అట్లా చేయడానికి వీలు లేదు, కాళ్ళు ఉండాల్సిందే గ్లెన్కి అని చెప్పారు. అట్లాగా డాక్టర్స్ ఒప్పుకోకపోయినా కూడా పేరెంట్స్ ద్వారా ఈ కాళ్ళని తనకి తను ఉంచుకుని తను ఒక రకమైన మసాజ్ చేసుకోవడం ద్వారా, తల్లిదండ్రుల హెల్ప్ ద్వారా, మిగిలిన వాళ్ళ హెల్ప్ ద్వారా మజిల్స్ అన్నీ కూడా యాక్టివ్గా చేసుకుని 2 years అట్లా కష్టపడి తర్వాత అతను చిన్నగా నడవగలిగారు. నడిచిన తర్వాత అతను రన్నింగ్ రేస్లో కూడా పాల్గొని మంచి అవార్డ్స్ పొందగలిగారు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించుకున్నారు. సో ఇట్లా స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేది కనుక ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని మనం తెలుసుకుంటాము. వీ సీ ది ఇన్నర్ ఎబిలిటీ, ఇన్నర్ స్ట్రెంగ్త్, లోపల నుంచి వచ్చిన బలమైన కోరికని మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. అండ్ దెన్ ద సెకండ్ థింగ్ ఈజ్ చూస్ సంథింగ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండ్ ఫోకస్ ఆన్ ఇట్. మనకి ఇంట్రెస్టింగ్గా ఉండేది ఏదన్నా మనము సెలెక్ట్ చేసుకుని దాని మీద మన ఫోకస్ని పెట్టడం ద్వారా మన యాటిట్యూడ్ మారుతుంది, మనం ఉన్నత స్థానానికి వెళ్ళగలము. దీనికి ఎగ్జాంపుల్గా ఒక లేడీని మనం తీసుకుందాం. ఒక లేడీ పెయింటర్ ఉన్నారు. ఆ పెయింటర్ ప్రతిరోజు కూడా పార్క్ దగ్గరికి వెళ్ళి అన్ని రకరకాల దృశ్యాలని చూస్తూ పెయింట్ వేసేవాళ్ళు. అద్భుతంగా వేసేవాళ్ళు. చూసిన వాళ్ళందరూ కూడా ఎంతో మెచ్చుకునేవాళ్ళు. సూపర్గా ఉంది, ఆసమ్, వండర్ఫుల్, ఎన్నో ప్రైజెస్ వచ్చేసాయి. కానీ ఒకరోజు ఒక పెయింటింగ్ వేస్తుంటే ఆమెకి ఏదో ఆలోచన వచ్చింది. 25 years నాకు, ఐఎమ్ 25 years old, నేను ఏమి సాధించాను నా జీవితంలో? నేనేమి సాధించలేదు, ఏదో పెయింటింగ్స్ వేస్తున్నాను, అందరూ మెచ్చుకుంటున్నారు, ఇదే నా జీవితం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, కెన్ ఐ స్పెండ్ మై లైఫ్ ఇన్ దిస్ వే అని ఆలోచన కలిగింది. వెంటనే నెక్స్ట్ డే ఆమె ఒక షాప్ రెంట్కి తీసుకుని పెయింటింగ్స్ అమ్మడం స్టార్ట్ చేశారు. ఇన్నాళ్ళు సరదాగా పెయింట్ వేశారు, అటు ఇటు పడేశారు, అందరు మెచ్చుకున్నారు, అయిపోయింది. నౌ షీ స్టార్టెడ్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ హర్ ఓన్ పెయింట్స్. అంటే మనకు లోపల ఉండే టాలెంట్ని గుర్తించాలి. బ్రింగ్ అవుట్ ద టాలెంట్ విదిన్ యూ అండ్ దెన్ ఫోకస్ ఆన్ యువర్ టాలెంట్ సో దట్ యూ కెన్ మేక్ యువర్ లైఫ్, యూ కెన్ మేక్ యువర్ టాలెంట్ ఇంటూ ఇన్కమ్. Now another thing is that don't let your old stories hold you back. అంటే పాస్ట్ గురించి ఆలోచించద్దు. ఇదివరకున్న స్టోరీస్ అన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకుని మనం ప్రజెంట్లో ఉండకుండా పాస్ట్లోనే ఉండాలి అని మనం అనుకోకూడదు. మనం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మనం పట్టుకుంటాం. ఆ గ్లాస్ వెయిట్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. ఒక 5 minutes కనుక మనము ఆ గ్లాస్ని పట్టుకోగలిగితే, ఓకే 1 hour పట్టుకోమన్నారు, పనిష్మెంట్ ఇచ్చారు, దట్ ఈజ్ ఆల్సో జస్ట్ ఓకే, యూ కెన్ హోల్డ్. తర్వాత 4 years నువ్వు పట్టుకోవాలన్నారు, 4 hours పట్టుకోవాలన్నారు. 4 hours పట్టుకునేటప్పటికి ఏమైంది? చెయ్యి లాగుతుంది, ఒక రకంగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అట్లా కాదు, ఇంకో 2 hours ఎక్స్ట్రా పట్టుకోవాలన్నప్పుడు చెయ్యి దాదాపు ప్యారలైజ్ అయిపోతుంది, నమ్నెస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి? మన వర్రీస్, మన ఫ్రస్ట్రేషన్స్, మన పాస్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ లాంటివి. మనము ఎంతసేపు ఈ వర్రీస్ని అవన్నీ కూడా మన మనసులో ఉంచుకున్నామో అంతసేపు కూడా మన మనసు భారంగా ఉంటుంది, మనం ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేము. సో
The longer you think about your worries, the longer, the more will be your pain. The more you think about your worries, the more pain you experience. So leave the past and live in the present అండ్ సీ ఎవ్రీథింగ్ విత్ నేకెడ్ ఐ. అంటే దేన్నైనా కూడా మనము స్పష్టంగా చూడగలగాలి. స్పష్టంగా చూడడం అంటే ఏంటి? మన సాధారణంగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, వాడి కళ్ళకి పొర కప్పేసింది, అందుకనే సరిగ్గా చూడట్లేదు, గర్వం ఎక్కువైంది, కళ్ళల్లో పొర వచ్చేసింది అంటూ ఉంటారు. అంటే వాట్ ఈజ్ దిస్ పొర, వాట్ ఈజ్ దిస్ అని కనుక మనం అనుకుంటే, దట్ ఈజ్ ఈగో, ప్రిజుడిస్, నెగటివ్ థాట్స్, ఫాల్స్ ఇమేజెస్, మీనింగ్లెస్ ఇమాజినేషన్స్. ఇవన్నీ కూడా కళ్ళ మీద ఒక పొరలాగా కనుక ఏర్పడితే మనం దేన్ని సరిగ్గా చూడలేము, మనకి ఏదంటే కూడా మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండదు. సో యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఎవ్రీథింగ్ విత్ నేకెడ్ ఐస్. దెన్ డూ ఎవ్రీథింగ్ యాక్టివ్లీ, డోంట్ డూ ఎనీథింగ్ ప్యాసివ్లీ. మనము ఏ పని చేసినా కూడా యాక్టివ్గా చేయాలి, ఎనర్జెటిక్గా చేయాలి, ఎంథూజియాస్టిక్గా చేయాలి, ఇంట్రెస్ట్గా చేయాలి. వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ వర్క్, వీ హ్యావ్ టు లవ్ అవర్ వర్క్. అట్లా చేసినప్పుడు మన యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది, మనం ఒక ఆల్టిట్యూడ్కి చేరే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. దెన్ స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్. మామూలుగా ఏం చేస్తూ ఉంటాం, ఒక ఫ్రెండ్ తోటి టైం స్పెండ్ చేస్తాము, రిలేటివ్స్ తోటి టైం స్పెండ్ చేస్తాము, వాళ్ళతోటి మాట్లాడతాము. మనము అట్లా మాట్లాడడము, వాళ్ళతోటి టైము స్పెండ్ చేయడము, వాళ్ళకి మన టైంని స్పేర్ చేయడము చాలా ఇంపార్టెంట్ అనుకుంటాము. మనం చాలా హ్యాపీగా కూడా ఉంటాము. బట్ వెన్ యూ స్పెండ్ యువర్ టైం విత్ యువర్ సెల్ఫ్, మీతోటి మీరే టైంని కనుక స్పెండ్ చేసుకుంటే ఇట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ యూ విల్ బీ హ్యాపీయర్ అండ్ హ్యాపీయర్. ఎందుకంటే మనతోటి మనం మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుంది, మనతోటి మనం టైం స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, వీ లుక్ ఇంటూ అవర్ సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంది, ఇంట్రాస్పెక్టివ్గా ఉంటాం. మనం ఏ పని చేస్తున్నామో, కరెక్ట్ చేస్తున్నామా, చేయట్లేదా, ఎట్లాగా ఉంది మన వరకు, మనం ఏమన్నా చేంజ్ కావాలా, మన థాట్స్ని ఏమన్నా రీఫ్రేమ్ చేసుకోవాలా, మన యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోవాలా, డిఫరెంట్గా ఉండాలా, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. కాబట్టి వీ హ్యావ్ టు spend more time with ourselves. Then focus on changing yourself. మనం ఎప్పుడూ కూడా ఏదన్నా ఒక విషయం నచ్చకపోతే అది బాగాలేదు, అది చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటాం. కానీ యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటి, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. మనలో మనమే ఒక మంచి చేంజ్ని చూసుకోగలగాలి. ఎట్లా చూసుకుంటాము? సపోజ్ రెయిన్ వస్తుంది, అబ్బా రెయిన్ నాకు ఇష్టం లేదు, నేను చక్కగా డ్రెస్ అయ్యాను, నీట్గా వెళ్తున్నాను, ఫంక్షన్కి వెళ్తున్నాను, ఇప్పుడు నాకు రెయిన్ వద్దు అంటే రెయిన్ ఆగుతుందా? ఆగదు. యూ కాంట్ చేంజ్ నేచర్. సో వాట్ యూ కెన్ డూ యూ కెన్ యూజ్ యువర్ అంబ్రిల్లా తీసుకుని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ యు ఆర్ వాకింగ్ ఆన్ ఏ రోడ్, థార్నీ వే, ముళ్ళు ఉన్న ప్రదేశంలో వెళ్తూ ఉన్నారు, నేచర్లోకి వెళ్తున్నారు, సంథింగ్ యూ వాంట్ టు ఎంజాయ్, బట్ దేర్ ఆర్ సో మెనీ థార్న్స్, షార్ప్ స్టోన్స్ ఉన్నాయి, మరి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, వీటిని అన్నీ తీసేస్తే బాగుండంటే మనం ఆ పని చేయగలమా? చేయలేము. వాట్ కెన్ వీ డూ? వీ కెన్ యూజ్ స్ట్రాంగ్ షూస్ ఆర్ గుడ్ చెప్పల్స్. అట్లాగే మనం అవాయిడ్ చేసుకోగలం. కాబట్టి మనలో మనము చేంజ్ చేయడం నేర్చుకోవాలి. ఇతరులని చేంజ్ చేయాలంటే చాలా కష్టం, అది మన చేతుల్లో లేదు. మన్ని చేంజ్ చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ వెరీ ఈజీ. ఇతరులను చేంజ్ చేయడము మన చేతుల్లో లేదు కాబట్టి వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్. నౌ మేక్ యూజ్ ఆఫ్ ది అవైలబుల్ రీసోర్సెస్. మనకి ఉండే రీసోర్సెస్ని మనము యూజ్ చేసుకుని మనము డెవలప్ కావాలి. కొంతమంది అంటారు వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు డెవలప్ అయ్యారు, వాళ్ళకి మంచి ఆదాయం ఉంది, వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి, అందుకే వాళ్ళు ఉన్నత స్థానంలో ఉండగలిగారు అంటారు. కానీ మనకి ఏది ఉందో, మనకి అందుబాటులో ఉండే ప్రతి అంశాన్ని మనము యూజ్ చేసుకుంటూ మనము డెవలప్ కావాలనే ఆశ మనకి పెంచుకోవాలి. ఎందుకంటే మనము ఇంకొకటి లేదు అనుకుంటే దాని గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నాం, దాని గురించి బాధపడుతున్నాం తప్పితే మనకు అది వస్తుందా? రాదు. సో మన దగ్గర ఉండే రీసోర్సెస్నే మనము యూజ్ చేసుకోవాలి, చక్కగా మనము ముందుకు వెళ్ళాలి, ఒక మంచి పొజిషన్లోకి, ఒక ఆల్టిట్యూడ్లోకి మనము వెళ్ళాల్సి ఉంటుంది. దెన్ సెట్ సమ్ వాల్యూస్, మంచి వాల్యూస్ని పెంచుకోవాలి. సే అఫర్మేషన్స్ నేను చేస్తాను, ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్,
ఐ కెన్ ఫైట్ బ్రేవ్లీ, ఐ కెన్ టేక్ ద ఛాలెంజ్. ఇట్లాగంతా కూడా మనము అఫర్మేషన్స్ చెప్పుకోవాలి. నెగిటివ్ యాటిట్యూడ్ లేకుండా పాజిటివ్గా ఐ కెన్ అనడం ద్వారా మనలో ఒక మంచి యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. దెన్ డోంట్ ఆస్క్ ద క్వశ్చన్ వై, ఎందుకు, నాకే ఎందుకు ఇట్లా అయింది, నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, నాకే ఈ పరిస్థితి రావాలా, ఇట్లాంటి ఆలోచన రాకూడదు. ఇన్స్టెడ్ వాట్ కెన్ వీ డూ ఈజ్ యూజ్ ద వర్డ్ వాట్ అనేది యూజ్ చేయండి. వాట్ కెన్ ఐ డూ ఇన్ దిస్ సిచ్యుయేషన్, నేను ఈ పరిస్థితిలో ఏమి చేయగలను, ఎట్లా ఫేస్ చేయగలను. ఆస్క్ హౌ ఆల్సో, హౌ కెన్ ఐ గో అలాంగ్ విత్ ఇట్, హౌ కెన్ అవాయిడ్ ఇట్. ఇట్లాంటి వాట్, హౌ అనే క్వశ్చన్స్ వేసుకోవాలి, కానీ వై అనే క్వశ్చన్ మనం ఎప్పుడు కూడా వేసుకోకూడదు. రీడ్ ద బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్, హిస్టరీ, అండ్ రీడ్ అబౌట్ ఆర్ట్ అండ్ లిటరేచర్. ఇవన్నీ కనుక మీకు ఉంటే, బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్, హిస్టరీ కనుక మీరు తెలుసుకుంటే, ఒక్కొక్కళ్ళ యాటిట్యూడ్, ఒక్కొక్క మహానుభావులు ఉంటారు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అంటాం. అట్లాంటి మహానుభావుల యాటిట్యూడ్ తెలుసుకుంటే మన యాటిట్యూడ్ని మనం చేంజ్ చేసుకుని ఒక ఆల్టిట్యూడ్కి వెళ్ళే అవకాశము వస్తుంది. అండ్ దెన్ ద లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్, that is, be brave, be strong, face anything strongly, shift your failure to perfection. ఫెయిల్యూర్లో ఉన్నాము, పర్ఫెక్షన్ వైపు మనం వెళ్ళాలి. పెయిన్లో ఉన్నాము, ప్లెజర్ వైపు మనం వెళ్ళాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు షో యువర్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతాభావం ఎప్పుడు కూడా చూపిస్తూ ఉండాలి. ఈ కృతజ్ఞతాభావం మనలో మంచి యాటిట్యూడ్ని డెవలప్ చేస్తుంది. దిస్ యాటిట్యూడ్ టేక్స్ అస్ టు ది ఆల్టిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఈజ్ ది యాప్టిట్యూడ్ టు టేక్ యూ టు ది ఆల్టిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఈజ్ ది యాప్టిట్యూడ్ టు టేక్ యూ టు ది ఆల్టిట్యూడ్. అంటే న్యాచురల్గా మనకి ఉండే ఎబిలిటీస్, యాప్టిట్యూడ్, మన యాటిట్యూడ్ కనుక అయితే మనం ఒక ఆల్టిట్యూడ్కి, ఒక ఉన్నత పొజిషన్కి వెళ్తాము అని చెప్పడము. సో ఇదంతా మనం చెప్పుకున్న తర్వాత ఈ కంక్లూజన్ ఏంటంటే, మనకి లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ ఉన్నాయి. ఈ లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ వీటి పర్పస్ ఏంటి? అర్త్ మీద ఉండే ఒక ప్లేస్ గురించి చెప్తాయి, ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. అట్లాగే just like the longitude and latitude show the position or location of any place on Earth's surface, your attitude shows your altitude through images, thoughts, feelings, behavior and belief systems. So following all these measures, we can reach the altitude. So attitude is altitude. It is a very, very interesting topic. We have to change ourselves to reach the altitude. Change your attitude. Follow strictly to your good attitude to reach the altitude. So this is all about attitude is altitude. Hope to meet you all in my next post. Thank you so much. Jai Hind.